ఎస్ చిలకలూరిపేట బస్సు ప్రమాదం బాధిత కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ప్రమాద ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఏపీ సీఎం చంద్రబాబు, వైసీపీ అధినేత జగన్. యాక్సిడెంట్ కు ఆటో, బస్సు డ్రైవర్లు ఇద్దరి నిర్లక్ష్యం కూడా కారణమంటున్నారు ఆర్టీఓ సంజయ్. 7 చనిపోవడం బాధాకరమన్న ఆయన ఘటనకు సంబంధించి విచారణ వ్యక్తం చేస్తున్నారు. స్పీడ్ లిమిట్స్ దాటివేస్తే చర్యలు తప్పనిసరిగా తీసుకుంటామని చెబుతున్న ఆర్టీఓ సంజయ్తో మా ప్రతినిధి శివ ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం ఆర్టీఓ సంజయ్ మనతో ఉన్నారు. సార్, ఏంటి వరుసగా ఈ చిలకలూరుపేట ప్రాంతంలో ఈ హైవే మీద తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. గత 2-3 సంవత్సరాల కాలం చూసుకుంటే 100 మంది చనిపోయారు. ఎటువంటి చర్యలు తీసుకుంటారు? దీనిలో ఈ పర్టికులర్ యాక్సిడెంట్లో మాత్రం అండి, ఆటో అతను ఈ ఒంగోలు వైపునున్న రోడ్డు నుండి అతను చీరాల వైపు వెళ్ళే రోడ్లోకి సడన్గా టర్న్ చేశాడు. తిరుపతి నుండి విజయవాడ నుండి తిరుపతి వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఈ వెహికల్ని హిట్ చేయడం వల్ల 6 అలా చనిపోవడం జరిగింది. బస్సు మాత్రం బ్రాండ్ న్యూ వెహికల్, మన ఏపీలోనే రిజిస్టర్ అయింది. అది వేరే రాష్ట్రంలో కూడా రిజిస్టర్ అయిన బస్సు కాదు. ఇది బ్రాండ్ న్యూ బస్సు. తర్వాత ఏదైతే ఏఐఏ స్టాండర్డ్స్ ఉన్నాయో ఆ స్టాండర్డ్స్కి లోబడి రిజిస్టర్ అయిన బస్సేనండి. సార్, కానీ ప్రమాదం జరిగింది, వేగంగా వచ్చి ఆటోని దిగున కనీసం బ్రేక్ వేయాలి కదా. టెక్నాలజీ ఉన్నప్పుడు ఆటో వచ్చినప్పుడు బ్రేక్ వేయడం, లేకపోతే ఆటోమేటిక్గా టెక్నికల్ ఇష్యూ జరగాలి కదా. అది కొంత నిర్లక్ష్య ధోరణి ఉంటుంది. నిర్లక్ష్య ధోరణి లేనిదే యాక్సిడెంట్స్ అవ్వవు. వేగము అని అంటే ప్రతిదీ కూడా 80 కిలోమీటర్లకి లాక్ చేసి ఉంటాయి బస్సులు. 100 దాటి ఏ బస్సు వెళ్ళదు. 100 దాటి ఏదన్నా బస్సు వెళ్తే మా కంట్రోల్ రూమ్ నుండి వాళ్ళకి వెంటనే అలర్ట్ వెళ్తుంది. ఆ పర్టికులర్గా ఈ బస్సు చివరిన ఏ స్పాట్కి అయితే చేరుందో ఆ కన్సర్న్ ఆర్టీఓకి మా కమిషనర్ ఆఫీస్ నుండి మెసేజ్ వెళ్తుంది. ఇక్కడ ప్రతి బస్సు కూడా లైవ్లో మా వాళ్ళు ట్రాక్ చేస్తూ ఉంటారు మా కంట్రోల్ రూమ్లో. అలా చాలా బస్సులు సీజ్ చేయడం జరిగింది. ఏదైనా 100 లోపడే వెళ్తాయి బస్సులు, 100 దాటే కాదు సార్. ఈ ప్రమాదం జరిగింది, మీరు చెప్పినట్టు అటు నుంచి బస్సు వస్తుంది, ఇక్కడ యూటర్న్ తీసుకొని వెళ్తుంది. అంటే ఎందుకు బ్రేక్ వేయలేదంటారు? ఎవరి నిర్లక్ష్యం? ఇద్దరులో సరే, ఆటో డ్రైవరు యూటర్న్ తీసుకుంటారు, మరి డ్రైవర్ కూడా బస్సు కూడా ఉంది. ఇది కరెక్ట్గా ఎవరి రోల్ ఏంటిది అని అంటే మాత్రం ఇది ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసరే చెప్పాలి. నేను ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్గా మేము చెప్పలేము అది. ఎందుకంటే వాళ్ళు చాలా చూడాలి. ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ వాళ్ళు చూసి చెప్తారు. కానీ ఏంటంటే ఒకటి మాత్రం, ఈ నిర్లక్ష్య వైఖరి మాత్రం ఇద్దరిలో ఉంది. ఎందుకంటే ఇతను మెయిన్ రోడ్ నుండి, అంటే హై ట్రాఫిక్ వాల్యూమ్ ఉన్న హైవే నుండి, నేషనల్ హైవే నుండి అతను ఒక ఎండిఆర్ రోడ్లోకో స్టేట్ హైవేలోకి వెళ్తున్నప్పుడు ఆటో డ్రైవర్ కూడా జాగ్రత్తగా చూసుకొని టర్న్ చేయాలి. బస్ అతను ఎంత బాధ్యత ఉందో ఇతను కూడా అంతే బాధ్యత ఉందని నేను అభిప్రాయపడుతున్నాను. అలా సో ఇది మొత్తం మీద చూసుకుంటే ఆటో డ్రైవరు అలాగే బస్సుకు సంబంధించిన డ్రైవర్ ఇద్దరి నిర్లక్ష్యం మూలంగానే ఈ ప్రమాదం జరిగింది. ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత ఇద్దరిపై ఉంది. ఇద్దరు నిర్లక్ష్యం మూలంగానే ఈ ప్రమాదం జరిగింది. ఎవరి తప్పు అనేది పోలీస్ శాఖ నిర్ధారిస్తుందని చెప్పి ఆర్టీఓ చెప్తున్నారు.